తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. పులివెందులకు సంబంధించి నీళ్లు సమస్య ఎప్పటి నుంచో ఉండేదే, కానీ ఈ సమస్య గురించి తెలుసుకొని అప్పుడు 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. 2024 వచ్చేసరికి ఆల్మోస్ట్ 80% ఆఫ్ వర్క్ కంప్లీట్ అయినట్లుగా ప్రాజెక్ట్ అప్రూవల్ ఇస్తూ ఉంది. అదేవిధంగా సోషల్ మీడియాలో అంతా కూడా వీడియోలు వైరల్ అవుతున్నాయి. బట్ నిన్న మాత్రం చూస్తే జనసేన పార్టీ అఫీషియల్ పేజెస్లో ఈ ప్రాజెక్టుకి సంబంధించి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారే చొరవ తీసుకొని ఆయన పూర్తి చేశారంటూ కూడా వస్తున్నటువంటి వార్తలు. దీనిపైన ఒకసారి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, ఏంటి ఆంధ్రప్రదేశ్లో క్రెడిట్ చోరీ ఇంకా రోజు రోజుకు పీక్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంది. గతంలో పులివెందుల్లో చూసుకుంటే 2019లో స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్టు, వాటర్ ప్రాజెక్టు 2024కి కంప్లీట్ అయింది. అదేమో ఇప్పుడు జనసేన వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు. అంటే మేమే చొరవ తీసుకొని చేశాము అనేది ఎలా చూసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా వాళ్ళు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ చేసే వరకు వాళ్ళు అధికారంలో ఉండకపోవచ్చు. ఓకే, తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తారు. లేదు అనుకుంటే దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టేస్తారు. ఓకే, ఎందుకు ఇలా కోల్డ్ స్టోరేజ్లో పెడతారు అని మనం ఆలోచించుకుంటే వాళ్ళకి ఆ క్రెడిట్ రాకూడదు. వాళ్ళు మొదలెట్టిన ప్రాజెక్ట్ కదా, వాళ్ళ క్రెడిట్ రాకూడదు అనేది ఉంటుంది. ఇది ఒక రకమైన జబ్బు. ఓకే, ఇంకొక జబ్బు ఏంటి అంటే వాళ్ళు స్టార్ట్ చేస్తారు, సరే 10%, 20% ఇందాక మీరు చెప్పినట్టు పని మిగిలిపోద్ది. రెండో వాళ్ళు వస్తారు, ఆ 20% పని కంప్లీట్ చేసేసి ఇదంతా మేమే చేసామని చెప్పుకుంటారు. ఓకే, ఇలా రెండు రకాలు నడుస్తూ ఉంటుంది. అయితే అసలు మామూలుగా నడవాల్సింది ఏంటి అని చూసుకుంటే ఒక ప్రభుత్వం మొదలెట్టినప్పటికీ కూడా తరువాత వచ్చిన ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేసి కంప్లీట్ చేసి ప్రజలకి జాతికి అంకితం చేయటము అనేది ఇది పద్ధతి అయిన వ్యవహారం. ఈ ప్రజాస్వామ్యంలో జరగాల్సిన విధానం ఇది. అయితే ఈ మధ్యకాలంలో కక్కుర్తి రాజకీయాలు వచ్చేసినాయి. రాజకీయాల్లో ఈ కక్కుర్తి రాజకీయాలు ఎట్లా తయారవుతున్నాయి అంటే రోజు రోజుకి మా టంగుటూరు మిరియాలు తాటికాయలంతా అని చెప్పుకునేంతగా తయారైపోయినాయి కక్కుర్తి రాజకీయాలు. ఇందాక మీరు అన్నారే క్రెడిట్ చోరీ అని, మీరు మంచి అందమైన పేరు పెట్టారు. నేను అలాంటి అందమైన పేర్లు పెట్టదలుచుకోలే. నేను కొంచెం కర్కశంగానే మాట్లాడతా. ఓకే ఓకే ఓకే, చెప్పండి, పర్లేదు. కక్కుర్తి అంటారు దీన్ని. ఎక్కడన్నా ఉండని గేద, ఎక్కడన్నా తిరిగిరాని మా దొడ్లోకి వచ్చి వినాలి అనే టైప్లో ఉన్నాయి ఇవాళ రాజకీయాలు. దరిద్రపు కొట్టు రాజకీయాలు ఇప్పుడే చూస్తున్నాం మనం. అయితే ఈ రాజకీయాలు ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఈ పులివెందుల ప్రాజెక్టు గురించి మాట్లాడుకుందాం. ఈ పులివెందుల ప్రాజెక్టు 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి, ఆయన అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి ఇంకాస్త ప్రేమ అభిమానం ఉండి ఫాస్ట్గానే కంప్లీట్ చేద్దాము అని అనుకున్నారు. ఏదైనా ఒక కారణం చేత లేట్ అవుతుంది. సరే, ఒక 20% పని మిగిలిపోయింది. సరే, కొత్త ప్రభుత్వం వచ్చింది, అది కంప్లీట్ చేసింది. ఇప్పుడు ప్రారంభోత్సవానికి ఆసన్నమైంది సమయం. ఈ టైంలో ఇప్పుడు ఈ వ్యక్తి పూజ బ్యాచ్ ఒకటి ఉంది కదా, ఇవాళ ప్రపంచంలో కానీ దేశంలో కానీ దీనంత దారుణమైన వ్యవహారం ఇంకొకటి లేదు. ప్రగతి నిరోధకం ఏదన్నా ఉంది అంటే ఈ వ్యక్తి పూజే. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి వల్లనే ఈ ప్రపంచం అంతా తిరుగుతుంది అని కానీ, ఈ ఒక్క వ్యక్తి వల్లనే అందరూ బాగున్నారు, అందరి కోసం ఈ ఒక్క అవతార పురుషుడు పుట్టాడు, ఈయన వల్లే అన్నీ జరిగిపోతాయి అనుకుంటే దానంత శుద్ధ తప్పు ఇంకొకటి లేదు. ఇప్పుడు నిన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది తమిళనాడు నుంచి. పాపం విజయ్ ఏమో, సరే నేను ముఖ్యమంత్రిని అయ్యాను, ఇంతే చాలు, నేను పనిచేయటానికి, నేను నా శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవటానికి నాకు మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు అని దేవుడో రాముడో అనుకుంటా పనిచేస్తున్నాడు. ఏ మాటకా మాట. ఒక రకంగా అతి ఎక్కువ పనిచేస్తున్న ముఖ్యమంత్రుల జాబితాలో ఇవాళ భారతదేశంలో అతను ఒక 2వ 3వ స్థానంలోకి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా అతని దగ్గర ఆ తపన ఉంది, అట్లా చేస్తున్నాడు. ఈ 100 రోజుల పండుగ అనేది చేస్తా ఒక
ఎమ్మెల్యే ప్లస్ మంత్రి కూడా అనుకుంటా. ఆయన అసలు విజయ్ గారు ఏంటండి సీఎంగా ఉండటం ఏంటి, ఆయన అసలు పిఎం మెటీరియల్, అమ్మా. పిఎం అయిపోతాడు. ఆ, ఎట్లా అవుతారు బాబు? ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు పిఎం అయితే మట్టుకు ఉండనిస్తారా? ఇన్ని రాష్ట్రాలు కలవాలి కదా. ఒక దేవగౌడ అయ్యాడు ఒకప్పుడు, ఎన్నాళ్ళు ఉన్నాడు. ఉమ్, అందుకని ఏంటి అంటే ఈ వ్యక్తి పూజ ఇది, అది నేను చెప్పొచ్చేది. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయం కూడా అదే, వ్యక్తి పూజ, వ్యక్తి పూజ. ఉమ్, సినిమా అభిమానులు ఎప్పుడైతే రాజకీయ అభిమానులుగా మారిపోయారో, వీళ్ళు మార్చుకున్నారో వాళ్ళని అట్లా, ఉమ్, ఇక వాళ్ళకి అసలు ఒంటి మీద చొక్కాలు ఉండేట్లా, ఓకే. చొక్కాలు తీసి గాల్లో ఎగరేస్తున్నారు అనమాట. మా పవన్ కళ్యాణ్, మా పవన్ కళ్యాణ్, మా పవన్ కళ్యాణ్ అని చెప్పి. అసలు మీకు పులివెందలకి జనసేనకి ఏంటి సంబంధం? డైరెక్ట్ క్వశ్చన్ ఇది. అదే క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉన్నారంటే నేను అడుగుతున్నాను, డైరెక్ట్ ఏంటి అసలు మీకు రిలేషన్ ఏంటి? మీరు అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడా? మీ ఎమ్మెల్యే, మీ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడా అక్కడ? లేదు. ఆ ప్రాంతం ఎంపీ ఉన్నాడా? మీకు లేడు. మీ తలకాయ పార్టీ అయిన బీజేపీకి లేదు కదా. పోనీ మీ మంత్రి ఎవరైనా మీ పార్టీ నుంచి నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారా? అసలు క్రెడిట్ ఎవరికన్నా ఇస్తే దీనికి ఎవరికి ఇవ్వాలి అంటే ఆ ప్రాంత ఇప్పుడు అధికార పార్టీలో లేరు కాబట్టి ఆ ఎమ్మెల్యేకి కూడా ఇప్పుడు ఇవ్వక్కర్లే ఈ క్షణానికి. అక్కడ ఎంపీ కూడా వీళ్ళ పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి, పైగా ఎంపీకి రాష్ట్రంలో ఉన్న ఒక చిన్న ప్రాజెక్టు గురించి పట్టించుకునేంత తీరిక ఓపిక ఉండవు కాబట్టి ఆయన లేదు. ఎవరు చూడగలరు దీని గురించి అంటే, చొరవ ఎవరిది ఉంటుంది అంటే ముఖ్యమంత్రిది, నీటిపారుదల శాఖ మంత్రిది, ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే జిల్లా కలెక్టర్కి ఉంటుంది. కరెక్ట్గా చెప్పారు. జిల్లా కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్కి నా జిల్లాలో ఏమి జరుగుతుంది ఆయన రిపోర్ట్ ఇవ్వాలి కదా. ఖచ్చితంగా ఇవ్వాలి. మంత్రుల సమావేశంలో సెక్రటేరియట్లో సమాధానం చెప్పాల్సిన పని ఉంటుంది కదా. ఖచ్చితంగా ఆయన వాళ్ళకి ఇవ్వాలి క్రెడిట్. సరే, వాళ్ళకి కూడా ఎంతవరకు ఇవ్వాలి? అసలు వాళ్ళ క్రెడిట్లు ఇచ్చుకునేంత పరిస్థితిలో ఈ రాష్ట్రాలు ఏడుస్తున్నాయా? అదే అంటున్నాను, ఈ క్రెడిట్ అనే పేరు ఎందుకు? పిచ్చి. మా పవన్ కళ్యాణ్ పోని ఆయన ఎక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు? ఆయన మంత్రిత్వ శాఖలు ఏంటి? అసలు మీ పవన్ కళ్యాణ్ ఇంతకుముందు తిక్కల మాటలు మాట్లాడి చాలాసార్లు అవాసు పాలయ్యాడు. నేనే కనుక హోంమంత్రిని అయితేనా? అయినప్పుడు చూపెట్టు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా? ఇప్పుడు నువ్వు హోంమంత్రివా అంటే ఆల్రెడీ ఉన్న హోంమంత్రులైనా చేతగాని వాళ్ళ? అట్లయితే నేనే ప్రాతినిధ్యం వహించాల్సి వస్తుంది, ఆ శాఖని నేనే నిర్వహించాల్సి వస్తుంది అని పవన్ కళ్యాణ్ అనటము, వీళ్ళు వినటము, ఈ పోస్ట్లేగా ఈ స్లో మోషన్ బీజిఎం వేసుకొని పెట్టడం ఇదే సరిపోతుంది. పోస్ట్ పెట్టడానికి ఏం కావాలి? అక్షరాలు వస్తే చాలు, బుర్రక్కర్లా. తెలుగు బుర్ర ఎంత తక్కువ ఉంటే అంత బాగా అన్ని ఎక్కువ కామెంట్లు పెట్టచ్చు, తెలుసా అండి? బుర్ర ఉందనుకోండి ఆలోచిస్తాం, అరే నాకు అక్షరాలు వచ్చు బాగానే ఉంది, ఇప్పుడు నేను ఈ కామెంట్ పెడితే కరెక్టా, నేనేమన్నా విమర్శలు ఫాలో అవుతానా, అసలు నేను పెట్టే కామెంట్ కరెక్టా కాదా, ఇవన్నీ ఆలోచిస్తారు. అసలు బుర్ర ఉంటే అభిమానులు ఎట్ అవుతారు? అదే కదా పాయింట్. బుర్ర ఉంటే అభిమానులు ఎవరు? ఎందుకంటే వాళ్ళ హీరో చేసేదేంటో వాళ్ళకి తెలుసు. వీళ్ళంతా సినిమా బ్యాచే, కామెంట్లు పెట్టే వాళ్ళంతా అంతే. సినిమా నుంచి పొలిటికల్ నుంచి ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఇప్పుడు అర్జెంటుగా వీళ్ళు సినిమా అభిమానులు అయిపోతారు. ఏ సినిమా లేదనుకోండి పొలిటికల్ వాళ్ళు అయిపోతారు. మనిషి ఒకటే, బ్యాచ్ అంతా ఒకటే. ఈ బ్యాచ్కి అటు వెళ్తే అటు, ఇటు వెళ్తే ఇటు, ఓకే, పరకాయ ప్రవేశం చేస్తుంటారు అనమాట. ఇటు అటు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ తిరిగినట్టు తిరుగుతుంటారు. మీరు చెప్పేది వాస్తవంగానే ఉంది మేడం. కరెక్టే. మరి ఏం చేయాలి? వీళ్ళ అజ్ఞానాన్ని చూస్తే అట్లాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నానంటే, ఈ ప్రభుత్వాలు అనేవి ఇది సీరియస్. ప్రభుత్వాలు అనేవి, పని విధానం అనేది, అభివృద్ధి అనేది ఎవడి ఇంట్లో జేబులో డబ్బులు తీసుకొచ్చి పెట్టట్లే ఎవ్వరు. ఇది ప్రజల డబ్బు, ఈ దేశం డబ్బు. ఓకే, ఆ డబ్బుతోటి మీరు ప్రాజెక్టులే చేస్తారా, లేకపోతే ఏం చేస్తారు? స్కూళ్ళు కడతారా, లేకపోతే హాస్పిటల్స్ కడతారా, లేకపోతే పరిశ్రమలు పెడతారా, ఏం చేస్తారు? మొత్తం యంత్రాంగాన్ని నడుపుతారా? ఏం చేసినా డబ్బుతోనేగా. డబ్బు లేకుండా ఒక్క పని అవుతుందా? ఈ డబ్బు ఎక్కడిది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమైనా డబ్బులు తీసుకొచ్చేస్తా? పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా డబ్బులు వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చేస్తాడా?
పవన్ కళ్యాణ్ ఏమున్నాయి, వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చిస్తాడా? మీరు ఈ ప్రజాధనానికి మీరు ట్రస్టీలు మాత్రమే. మీ కాలంలో ఈ ప్రజాధనాన్ని ఎలా ఉపయోగించారు, ఎంత ప్రయోజనకరమైన పనులు చేశారు, వీలైనంత పొదుపు చేసి ఎక్కువ అభివృద్ధి చేశారు అనేది ఇక్కడ కావాల్సింది. అలాగే ఈ అభివృద్ధి అనేది ఒక ముఖ్యమంత్రి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ముఖ్యమంత్రి వస్తే ఇది అభివృద్ధి ఏమవుతుంది, ఈయన చేతుల్లో నుంచి, ఈయన చేసే పని నుంచి ఆయనకి బాధ్యత ఆయనకు మారుతుంది. అంటే ఇప్పుడు మనం స్కూళ్ళల్లో కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్లో చూస్తాం, రిలే పరుగు అని చూస్తాం. 400 మీటర్ల రిలే పరుగు, 100 మీటర్ల పరుగుకి ఒకళ్ళు పరిగెడతారు. పరిగెట్టి ఆ కర్ర మొక్కని అక్కడ రెడీగా ఉన్నోడికి ఇస్తారు. అలాగే వీడు పరిగెట్టి వాడికి ఇస్తాడు, వాడు పరిగెట్టి వాడికి ఇస్తాడు. ఎవరైతే నలుగురు బాగా పరిగెట్టి నలుగురు కరెక్ట్ టయానికి కర్ర ఇస్తే ఆ టీం గెలుస్తుంది. ఇప్పుడు బాగా ఆలోచించి నలుగురికి కలిపి వస్తుంది, నా ఒక్కడికి ఏమన్నా వస్తుందా అనుకున్నారనుకోండి. సపోజ్ వీడు పరిగెట్టడం పోయి స్లోగా పరిగెట్టి కర్ర ఇవ్వాలా వద్దా అని ఇచ్చాడు అనుకోండి, ఆడు తీసుకోవాలా వద్దా అని ఆలోచించాడు అనుకోండి, ఆ టీం గెలుస్తా? అభివృద్ధి కూడా అంతే, రాష్ట్రాల అభివృద్ధి. ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ఎవరైనా సరే ఒకళ్ళు మొదలెట్టారు ఒక పని, వాళ్ళ టైంలో హయాంలో కంప్లీట్ కాలేదు అనుకుంటే తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని తీసుకుని ముందుకు తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళకపోతే వాళ్ళని చరిత్ర క్షమించదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొదలెట్టాడు ఆ ప్రాజెక్టు, 80% అయిపోయింది. ఆ 20% కంప్లీట్ చేస్తే ఆయన వేసిన శిలా విగ్రహంకి విలువ వచ్చేస్తుంది కదా అని చంద్రబాబు నాయుడు అనుకున్నారనుకోండి, అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఇది ఇప్పుడు మీ డ్యూటీ, ఇది కంప్లీట్ చేయటం మీ డ్యూటీ. మీరు చేయండి. రేపొద్దున మీరు ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళు వస్తారు, పోనీ మళ్ళీ వాళ్ళే వస్తారు, వాళ్ళు కంప్లీట్ చేయాలి, అది వాళ్ళ బాధ్యత. ఈ విషయంలో కూడా నాకు కొంచెం బాధ కలిగించే అంశాలు ఉన్నాయి ఈ అభివృద్ధి విషయంలో. ఈ పులివెందుల ప్రాజెక్టులో కాదు, పులివెందుల ప్రాజెక్ట్ అయిపోయింది ఇంకా, ఎందుకంటే అది వాళ్ళు మొదలెట్టారు, వీళ్ళు కంప్లీట్ చేశారు, రేపు ప్రజలకు అంకితం చేయాల్సిందే, అయిపోయింది. కానీ ఇప్పుడు అమరావతి అనేది ఒకటి కాన్సెప్ట్, ఒక ఏంటది రాజధాని. ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 12 సంవత్సరాలు అయింది. మొదటి 5 సంవత్సరాల్లో రాజధాని అనుకొని కొంచెం మోయలేని భారాన్ని ఆయన ఎత్తుకున్నాడు, సరే మొదలెట్టాడు. అది జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేసి ఉంటే కనుక, అంటే కంప్లీట్ అవ్వదు, అది నెవర్ ఎండ్ ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్ట్ లాంటిది అది కూడా. కానీ అలా అని సతికిలు పడిపోతే కుదరదు, చేస్తూ వెళ్తూ ఉంటవే, అది ఒక ప్రాసెస్. అలా చేసి ఉంటే గనక ఇవాళ మనం ఈ అమరావతి విషయంలో 5-6 ఏళ్ళు వెనకబడి ఉండేవాళ్ళం కాదు. అప్పుడు వైఎస్ జగన్ చేస్తుంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఈయన ఎలా అయితే మొదలెట్టి ముందుకు తీసుకెళ్ళాడో ఆయన అట్లాగే చేసి ఉంటే అది జరిగి ఉండేది కాదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కూడా అంతే. ఏంటి, బ్రిటిష్ వాళ్ళు మొదలెట్టిన ప్రాజెక్ట్, అది ఇప్పటికి కంప్లీట్ కావట్లే. ఈ మధ్యలో కొంతమంది ఇంక ఇది వద్దు అనుకుంటారు, లేదు మళ్ళీ చేద్దాం అనుకుంటారు, మళ్ళీ వద్దనుకుంటారు, మళ్ళీ చేద్దాం అనుకుంటారు, అది అట్లా నడుస్తుంది. మరి ఇది నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలని కాదు, ఆయన ఉద్దేశం ఏంటో మరి 3 రాజధానులు అనేది ఆయన థాట్లోకి ఎందుకు వచ్చిందో, అసలు ఇది కట్టలేను కాబట్టి 3 రాజధానులు అయితే బాగుంటుంది, కంఫర్టబుల్గా అవుతుంది అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ ఏది ఏమైనా చరిత్రలో నిలిచిపోయాడు. ఏమని, రాజధాని గురించి పట్టించుకోలేదు, మంత్రుల చేతే తిట్టించాడు రాజధానిని అని చరిత్రలో నిలిచిపోయాడు. ఇప్పుడు మనం హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి చూసుకుందాం. ఫస్ట్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి టైంలో హైటెక్ సిటీ దగ్గర స్టార్ట్ అయింది. అప్పుడు రిబ్బన్ కట్ చేయడం కాదు, శంకుస్థాపన జరిగింది. దాన్ని చంద్రబాబు నాయుడు తన విజన్ 2020లో భాగంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఎంత ముందుకు తీసుకెళ్ళాడు అంటే ఇంకెవరో ఆపలేనంత ముందుకు తీసుకెళ్ళాడు. ఆ తర్వాత వైఎస్ గారు వచ్చాడు, వైఎస్ గారు కూడా అట్లాగే ఎక్కడ ఆపల ముందుకు తీసుకెళ్లారు. వైఎస్ గారు అయిపోయిన తర్వాత 1-2 సీఎంలు వచ్చారు, వాళ్ళు ఏం పెద్ద ఆపగలిగే వాళ్ళు కాదు, పరిగెట్టించేవాళ్ళు కాదు, అలా నడిచిపోయింది. తర్వాత కేసీఆర్ వచ్చాడు. కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ ఇంకా దాన్ని పట్టాలెక్కించాడు. ఇవాళ
ఇది హైదరాబాదు ఈ విధంగా ఉంది అంటే, హైటెక్ సిటీ, ఐటీ ఇండస్ట్రీ, హైదరాబాద్ వెస్ట్ ఇంత డెవలప్ అయింది అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆపకుండా చేశారు, కంటిన్యూగా చేశారు. ఇది కావాల్సింది. ఇది అసలు అభివృద్ధి అంటే ఇది మెయిన్ పాయింట్ చెప్పారు. ఇది అభివృద్ధి అంటే. అందుకని దీంట్లో మేము ఎక్కువ చేశాము, వాళ్ళు తక్కువ చేశారు, మేము ఎక్కువ చేశాము, ఈ మీమాంస అనవసరం. అసలు మీరు ఎందుకు వచ్చారు రాజకీయాల్లోకి? ఇవన్నీ చేయటానికే, బొగ్గ కార్లు పెట్టుకుని తిరగటానికి కాదు, ప్రభుత్వ బంగ్లాల్లో హాయిగా ఉండటానికి కాదు, అధ్యక్ష అని అరవడానికి కాదు, ప్రమాణ స్వీకారాలు చేయటానికి కాదు. మీరు వచ్చింది ఇట్లాంటివి చేయటానికే. ఎవరు మొదలెట్టారనేది మీకు అనవసరం. మీరు వచ్చేటప్పటికి మీకోసం ఏ పని ఎదురు చూస్తుంది, ఆ పని చేసుకుంటే వెళ్ళటమే. ఆ మధ్యలో రామాయణంలో పిడకల వేటలాగా వీళ్ళ భజన చూస్తుంటే నవ్వు వస్తుంది. అలా సాయంత్రం అయ్యేసరికి వీళ్ళు పెట్టే కామెంట్లు చూసి ఆయన ఏదో ఉబ్బి తబ్బిబ్బి అయిపోతాడు అనుకుంటున్నారు. అది కాదు మాట్లాడాల్సింది. ఖచ్చితంగా అక్కడ నీటి అవసరం ఉంది అని చెప్పి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసింది మంచి పని చేయించాడు. ఆయన టర్మ్ అయిపోయింది, కొత్త వాళ్ళు వచ్చారు, ముందుకు తీసుకెళ్లారు, కంప్లీట్ అయింది. ఇది కావాల్సింది. ఇక్కడ ఎందుకు పేర్లు ఎందుకు అనవసరం. అసలు పవన్ కళ్యాణ్కి ఏమీ సంబంధం లేదు ఈ విషయంలో. ఇంకా ఏమన్నా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమని చెప్పుకోవచ్చు అంటే, పులివెందుల ఆయన నియోజకవర్గం కాదు, ఆయన ఎప్పటికీ పులివెందులో గెలవలేదు. ఆ పార్టీ అది వైఎస్ఆర్ పార్టీకి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, వైఎస్ ఫ్యామిలీకి అదొక కంచుకోట. అట్లాంటి చోట నేను ఎలాగో గెలవను, నా పార్టీ గెలవదు, నేను అక్కడ ఎందుకు పనిచేయాలి అని అనుకోకుండా కంప్లీట్ చేశాడు. చూడండి, క్రెడిట్ ఒకవేళ ఏమైనా తీసుకుంటే అసలు నా దృష్టిలో క్రెడిట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఎవరి పని వాళ్ళు చేస్తే కూడా గొప్ప ఏంటండి, నాకు అర్థం కాదు. వాళ్ళు ఉన్నది ఎందుకు? పని చేయడానికే కదా, ఉత్సవ విగ్రహాల్లో కూర్చుంటానికి కాదు కదా. ఇంకా ఏమన్నా ఎంతో కొంత ఏమన్నా ఉంటే అనుకోవచ్చు. నీ పిఠాపురం నియోజకవర్గం గురించి ఏంటి చెప్పు? ఏమీ లేదు చెప్పుకోవటానికి. అందుకే నువ్వేం చేస్తున్నా, నీ అభిమానులందరూ వచ్చి, పవన్ కళ్యాణ్ అభిమానులు, అసలు మీరు తెలుసో తెలియకో మీ నాయకుడిని పైకెత్తి అనవసరంగా కింద పడేస్తారు. ఇట్లాంటి ఆపేయండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మేడం. థ్యాంక్ యూ.